ఈ మధ్యకాలంలో నేను ఒక మిత్రుడి ఇంటికి వెళ్ళడం జరిగిందనమాట. సో, అతను నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు. ఆ గిఫ్ట్ ఏంటంటే ఇది. సో, ఈ బాక్స్‌లో ఏముంది అని తీసి చూస్తే, ఆ బాక్స్‌లో టీ ప్యాకెట్లున్నాయి. దీన్ని డిప్ టీ అంటారు కదా! సో, అట్లాంటి డిప్ టీ ప్యాకెట్లున్నాయి. రకరకాల ఫ్లేవర్స్ అని, ఒకటి మసాలా టీ అని, ఇంకొకటి పసుపు టీ అని, ఇట్లా రకరకాల టీస్ ఉన్నటువంటి దాల్చిన చెక్క టీ అని, రకరకాల స్టాక్ పెట్టెలున్నాయి. దాంట్లో అన్ని రకాలు పెట్టున్నాయి బేసికలీ. సో, ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనివల్ల నీకు షుగరు, బీపీలు, క్యాన్సర్లు అన్నీ తగ్గిస్తున్నాయి అంటున్నారు. సో, తాగండి మంచిదని చెప్పేసి అతను నాకు ఇవ్వడం జరిగింది. సో, ఇంటికొచ్చి నేను ట్రై చేశాను. అంతకుముందు ఒక్కొక్కసారి తాగాను కానీ, ఈసారి ఇదేదో మంచి ప్యాకింగ్ బాగుంది, కాస్ట్లీగా ఉంది, ఏదో బాగుంటుందేమో అని ట్రై చేశాను. ట్రై చేస్తే ఎప్పుడు నేను గ్రీన్ టీ ట్రై చేసినా నాకు అది కడుపులో తిప్పి వాంతి రావడం జరుగుతుంది. సో, నాకైతే నేను తాగలేకపోయాను బేసికలీ. సో, అలాగే ఇచ్చిన అతనితో కాకపోయినా మిగతా వాళ్ళు ఇద్దరు ముగ్గురితో క్యాజువల్గా ఆ తర్వాత నేను మాట్లాడటం జరిగింది. గ్రీన్ టీ మీరు ఎలా తాగుతారు అని. ఒకతను మాత్రం ఒక టీ నాకు ఆ బ్యాగ్ చూపించాడు. ఆ టీ ఏంటి, ఆ గ్రీన్ టీయే కానీ దాంట్లో కాస్త ఉప్పు మాత్రం వేసున్నది. సో, ఉప్పు వేసి ఉండటం వల్ల అది కాస్త ఆ చేదు తగ్గి తాగడానికి కాస్త, అంటే ఇప్పుడు ఆకు తాగినట్టుగా వగరుగా ఉంటుంది కదా! సో, అది తాగడానికి ఈజీగా ఉండడానికి ఉప్పు వేశాడు. సరే, అది కొంచెం తాగబుద్ధి అయింది. మిగతావన్నీ కూడా ఎప్పుడు నేను గ్రీన్ టీ ట్రై చేసినా నాకు వాంతి రావడం జరుగుతుంది. ఆ వాసనే పడట్ల. సో, నేను ఆలోచించాను. ఏంటి ఇప్పుడు ఈ గ్రీన్ టీ అనేది ఇంత మహిమాన్వితమైనటువంటి టీ కదా! సో, ఇది తాగపోవటం వల్ల మనం ఏమన్నా ఒక అద్భుతమైనటువంటి ఆరోగ్య చిట్కా మిస్ అవుతున్నామా అని దాని గురించి నేను కాస్త స్టడీ చేశాననమాట. సో, ఆ స్టడీ చేయగా నాకు ఏం తెలిసిందో ఇప్పుడు మీతో నేను పంచుకోబోతున్నాను బేసికలీ. సో, టీలో 2, 3 రకాలు ఉంటాయి బేసికలీ. అంటే రంగు బట్టి గ్రీన్ టీ, బ్లాక్ టీ వేసుకోండి. అది ఎంత యాక్చువల్‌గా అది బ్రౌన్ టీ. ఎంత డార్క్‌గా ఉంటుందంటే అది బ్లాక్ కలర్‌లో వస్తుంది బేసికలీ. గ్రీన్ టీ, బ్రౌన్ టీ వేసుకోండి. ఇవి బేసిక్ టీస్ మనం చూసుకుంటే. దీన్ని ఆఫ్‌కోర్స్ కొంతమంది పాలలో కలుపుతారు, కొంతమంది వేడి నీళ్ళలో బాయిల్ చేస్తారు, కొంతమంది దాంట్లో లెమన్ అండ్ హనీ వేస్తారు, ఇక రకరకాలు. బట్ బేసికలీ 2 రకాల టీస్ మనం చూస్తున్నాం. సో, ఈ టీ వచ్చేది బేసికలీ ఒకే ఆకు నుంచి. టీ తెలిసినట్టుగా టీ లీవ్స్ అంటారు. ఎండబెట్టినటువంటి టీ ఆకుల నుంచి వచ్చేది టీ. ఈ బ్రౌన్ టీ అయినా, గ్రీన్ టీ అయినా వచ్చేది ఒకే ఆకు నుంచి. దాన్ని థియాసైనెన్సిస్ అంటారు. అది బొటానికల్ నేమ్ అనుకోండి. బట్ బేసికలీ సైనెన్సిస్ అని ఎప్పుడైతే పేరు వచ్చిందో అది చైనా నుంచి వచ్చింది, చైనాలో కనుక్కోబడిందని. సో, పురాతన కాలం మేబీ ఒక 1000 ఏళ్ల క్రితం దాన్ని చైనాలో కనుక్కున్నారు మొదట. సో, అక్కడి నుంచి చైనా, కొరియా, జపాన్ ఇట్లా పోయింది. ఇప్పుడైతే తెల్లవాళ్ళు బిజినెస్ చేయడానికి షిప్స్లో చైనా వెళ్ళారో వాళ్ళకి అక్కడి నుంచి ఓపియం ఒకటి, నల్లమందు, అట్లాగే ఈ టీ లీవ్స్ వాళ్ళకి కనుక్కుని దాన్ని ప్రపంచం మొత్తం వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసి వాళ్ళు దాన్ని మోర్ పాపులర్ చేశారు. అందుకనే టీ యాజ్ ఎ కల్చర్ 2 ప్రధానమైనటువంటి దేశాల్లో బాగా ఇది పాపులర్. ఒకటి జపాన్, కొంతవరకు చైనా, తర్వాత బ్రిటిష్ వాళ్ళు తాగే టీ విధానం డిఫరెంట్గా ఉంటుంది. చైనా, జపాన్ తాగే టీ విధానం డిఫరెంట్గా ఉంటుంది. చైనా ఇప్పటికి కూడా మీరు ఎక్కడైనా సరే చైనా రెస్టారెంట్స్ చూడండి, టీ అనేది ఉంటుంది అక్కడ. సో, ఎక్కడైతే కనుక్కోబడిందో ఒరిజినల్ టీ ఏదైతే ఉందో చైనా, కొరియా, జపాన్, వీటిల్లో టీలు వాళ్ళు వేడి నీళ్ళల్లో ఆ టీ ఆకుల్ని వాళ్ళు బాయిల్ చేసి దాంట్లో సువాసన గురించి కానివ్వండి, రకరకాల పువ్వులు అట్లాంటివి ఏదో వేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. బ్రిటిష్ వాళ్ళకి పోయినప్పుడు దాంట్లో పాలు కలిపి మనకి టీ అందించారు. సో, మనకి ఆఫ్కోర్స్ ఈ బ్రిటిష్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి ఇప్పటికీ కూడా మనకి ఎక్కువగా టీ, కాఫీల్లో పాలు కలిపి తాగడమే మనకు అలవాటు. సో, దాన్ని ఛాయ్ అన్నారు, హిందీ పేరు పెట్టారు. ఇదే ప్రపంచం అంతా అది ఏంటంటారంటే ఫేమస్ అయిపోయింది. ఛాయ్ అన్నారు. ఛాయ్ అంటే టీలో పాలు పోసి ఒక చక్కెర వేసుకొని తాగుతుంటారు. ఇది ఇప్పుడు మనం మాట్లాడేది గ్రీన్ టీ. ఈ గ్రీన్ టీ అనేది లాస్ట్ కొద్ది ఏళ్లగా ఈ డిప్ అనేటటువంటి ప్యాకెట్స్లో వస్తుంది. సో, దీన్ని జస్ట్ వేడి నీళ్ళలో ముంచితే ఆ దాంట్లోంచి ఆ రసం వచ్చి ఆ నీళ్ళలో కలిసి తాగుతుంటారు. సో, నిజానికి గ్రీన్ టీ, బ్లాక్ టీ ఇందాక నేను చెప్పినట్టుగా ఒకే ఆకు నుంచి వస్తాయి. సో, దాన్ని ఎండబెడితే అది నల్లగా అవుతుంది. ఆఫ్కోర్స్ ఎండబెట్టడము దాన్ని, అంటే నేను చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాను కానీ దానికి ప్రాసెస్ ఉంటుంది. బేసిక్ ఆక్సిడైజేషన్ అంటారు. బట్ బేసిక్లీ ఎండబెట్టడం లాంటిదే. సో, దాన్ని హీట్ చేయగా ఆ ఆకు ఈ ఆకుపచ్చ రంగు నుంచి అది బ్రౌన్గా అయ్యి ఇంకా హీట్ చేస్తే అది నల్లగా అవుతుంది. సో, ఈ రెండుకి ఒకటే సోర్స్ అయినప్పటికీ దాన్ని మనం ట్రీట్ చేసే విధానం వల్ల గ్రీన్ టీ అవుతుంది. గ్రీన్ టీ అయితే ఎక్కువ ప్రాసెస్ చేయరు, అదే ఎక్కువ ప్రాసెస్ చేస్తే నల్లబడుతుంది. ఇంతకీ టీ ఎందుకు తాగుతారు?
టీ కాఫీ రెండింటికి తాగడానికి ఒకటే కారణం ఏమిటి, టీ తాగినా కాఫీ తాగినా బుర్ర యాక్టివేట్ అవుతుంది, నిద్రమత్తు పోతుంది, అలసత్వం పోతుంది, యాక్టివ్గా అనిపిస్తుంది మీకు. అందువల్ల ఈ టీ తాగడం అనేది అలవాటైంది. చాలామంది ఎక్కువసార్లు 2-3 సార్లు టీ తాగుతారు, కాఫీ తాగుతారు. మొదటగా నేను చెప్పొచ్చేది టీ తాగడం కాఫీ తాగడం చెడు అలవాటు కానే కాదు. నేను ఎవరికన్నా మీరు రొటీన్ హిస్టరీలు అడగాలి కాబట్టి మీకు షుగర్ ఉందా బీపీ ఉందా అని అడుగుతూ మీకు సిగరెట్ అని అలవాటు ఉందంటే చచ్చా అలవాటు ఏముందండి, సిగరెట్ తాగను, కాఫీ తాగను, నేను టీ తాగను, ఆల్కహాల్ తాగను అని వీటన్నిటిలో ఈ లిస్టులో టీ కాఫీలు వస్తుంటాయి బేసికలీ. కానీ టీ కాఫీలు, కాఫీ పక్కన పెడదాం, టీ గురించి మాట్లాడుతున్నాం. సో ఈ టీ అనేది దానివల్ల మనకి హాని జరగదు. మీరు దాంట్లో పాలు వేసి దాంట్లో మీరు చక్కెర వేయడం వల్ల కొంత క్యాలరీస్ పెరుగుతాయి, కానీ మీరు ఒట్టి బాయిల్ చేసినటువంటి టీ కానివ్వండి, బ్లాక్ కాఫీ మనకి మంచి కానీ చెడు జరగదు అనేటటువంటిది మొదటి పాయింట్. ఇకపోతే మనం గ్రీన్ టీ గురించి ఇవాళ డిస్కస్ చేద్దాం. కాఫీ గురించి అంతమంది నేను 2-3 వీడియోలు చేశాను, మళ్ళీ దాని గురించి తర్వాత మనం మాట్లాడదాం. ఇకపోతే గ్రీన్ టీ ఎస్పెషల్లీ దాని గురించి మాట్లాడుతున్నాం. గ్రీన్ టీ తాగడం మనకి ఏమైనా ఉపయోగాలు ఉన్నాయా? సో అంత ఒక్క నిమిషం దాని ముందు వెళ్ళబోయే ముందు, సో బేసికలీ టీ కానివ్వండి, కాఫీలో కానివ్వండి ఆ బుర్ర యాక్టివేట్ చేస్తుందని చెప్పాను కదా, దానికి కారణం ఒకటే పదార్థం, దాన్ని కెఫీన్ అంటారు. కెఫీన్ ఉన్నది కాఫీ, అదే పదార్థం టీ లీవ్స్లో కూడా ఉన్నది, కాకపోతే 2 వేరు మొక్కలు. సో ఈ టీ వచ్చేది టీ ఆకుల నుంచి, అదొక మొక్క. కానీ కాఫీ వచ్చేది అవి గింజల నుంచి, కాఫీ బీన్స్ అంటారు, అది వేరే మొక్క. బట్ రెండిట్లో కూడా ఉండే పదార్థం ఒకటే, దాన్ని కెఫీన్ అంటారు. సో మనకి దాన్ని తాగడం వల్ల ఎఫెక్ట్ కోసం తాగుతున్నాం. టీ తాగినా కాఫీ తాగినా మనకు ఒకటే ఎఫెక్ట్ వస్తుంది, అది కెఫీన్ ద్వారా వస్తుంది. కానీ ఈ కెఫీన్ ఏదైతే ఉందో టీ ఆకుల కంటే కూడా కాఫీలో, కాఫీ గింజల్లో అది ఎక్కువ ఉంటుంది. ఎందుకు, మనం తాగే కాఫీ గింజల్ని చేసే మనం ప్రాసెసింగ్ బట్టి. ఇప్పుడు కాఫీ గింజల్ని మీరు చూసినట్లయితే కాఫీ మేకర్స్ వచ్చాయి, మీరు బయట కొత్తగా ఎస్ప్రెసో మెషిన్స్ అని వాటిలో ఏం చేస్తారు, కాఫీ గింజల ద్వారా స్టీమ్ ఆవిరి పంపించి దాన్ని బాయిల్ చేస్తారు. సో అదే గింజ నుంచి ఎక్కువ జ్యూస్, ఎక్కువ కెఫీన్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. సో కాఫీలో కంటే టీలో తక్కువ కెఫీన్ ఉంటుంది. సో మీకు చెప్పినట్టుగా ఫ్రెష్నెస్, బుర్ర సడన్గా మేలుకుంటుందంటారు చూసారా. అందుకని ఎర్లీ మార్నింగ్ కాఫీ టీలు చాలామందికి అలవాటు, అది కాఫీ టీల ద్వారా వస్తుంది. కెఫీన్ కాఫీలో ఎక్కువ ఉంటుంది బేసికలీ. గ్రీన్ టీ అమ్మే వాళ్ళు చేసే అడ్వర్టైజ్మెంట్లో కొన్ని రకాలైనటువంటి వాళ్ళు క్లెయిమ్స్ ఉంటాయి. వాళ్ళు అంటే గుణగణాలను వర్ణిస్తారు. ఆ గుణగణాలు ఏమిటి, టీ తాగడం వల్ల ఫస్ట్ బీపీ తగ్గుతుంది, టీ తాగడం వల్ల కొలెస్ట్రాల్ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, క్యాన్సర్ కూడా తగ్గుతుంది, ఇట్లాంటి క్లెయిమ్స్ చేయడం అంటే జరుగుతుంది. గ్రీన్ టీ అంటే అది మొక్కల నుంచి వచ్చిన, ఆకుల నుంచి వచ్చింది కాబట్టి దీంట్లో ఇన్ని గొప్పవి ఉన్నాయని చెప్పేసి. సో ఎప్పుడు కూడా మనం చెప్పేదానికి ప్రూఫ్ ఉందా, దాని మీద రియాలిటీ ఆధారపడి ఉంటుంది. అంటే నిజాలు పరీక్ష చేస్తే కానీ తెలియవు. పరీక్ష చేయగా స్పెషల్ బ్రిటిష్ వాళ్ళకి బాగా అలవాటు కాబట్టి దాంట్లో వాళ్ళు పరీక్ష చేసి చూడగా కొంత బెనిఫిట్ అయితే ఉంది, దీంట్లో అనుమానం లేదు. మొదట మనం దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అనేటటువంటి పదార్థాలు ఉన్నాయి. సో దీనివల్ల అది క్యాన్సర్ని తగ్గిస్తుంది, క్యాన్సర్ని రాకుండా కాపాడుతుంది. సో టీ తాగండి అని చెప్పేటటువంటి దాంట్లో పెద్ద నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అమెరికా వాళ్ళు చూడగా దాంట్లో పెద్ద తేడా ఏమి కనిపించలేదు వాళ్ళకి. సో ఎంత కాఫీ తాగాలి దాన్ని బట్టి కూడా ఉంటుంది కదా. రోజుకి 5-6 కప్పుల టీ 6 నెలలు తాగగా, వీళ్ళు చూసిన రోజుకి 5-6 కప్పులు ఎవరు తాగరు నిజానికి. సో మనకు ఆఫ్కోర్స్ మీరు బయట తాగేటప్పుడు చిన్న కప్పులు ఉంటాయి, స్టాండర్డ్ కప్పులో రోజుకి 5-6 తాగగా 6 నెలలు తాగిన తర్వాత కంపేర్ చేసి చూడగా వాళ్ళకి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల బెనిఫిట్స్ పెద్ద అయితే ఏమీ కనపడలేదు వాళ్ళకి. ఒకటి, కొలెస్ట్రాల్ మీద ప్రభావం ఉందా, టోటల్ కొలెస్ట్రాల్ మీద కాస్త ప్రభావం అయితే ఉంది, అనుమానం లేదు. 3 నుండి 8 మిల్లీగ్రాముల టోటల్ కొలెస్ట్రాల్ని తగ్గించింది అది. నేను చెప్పినట్టుగా 5 నుండి 6 కప్పులు 6 నెలలు తాగిన తర్వాత. ఈ 3 నుండి 7 మిల్లీగ్రాములు అంత ఎక్కువ కాదు, మైల్డ్ డిక్రీజ్ ఉంది. సో ఇది హానికరం అయితే కాదు, ఎక్కువ బెనిఫిట్ అయితే కాదు, బట్ కొంత బెనిఫిట్ అయితే ఉన్నది. అట్లాగనే బీపీ నేను చెప్పినట్టు 6 నెలల తర్వాత చూస్తే 2 నుండి 3 మిల్లీమీటర్ల బీపీ కాస్త కొంచెం తగ్గినట్టుగా వాళ్ళకి స్టడీస్లో తెలిసింది. షుగర్ వల్ల ఎలాంటి మార్పులు ఉండవు. గ్రీన్ టీ ఇప్పుడు ఏమవుతుందంటే సోషల్ మీడియాలో ఎవరు పడితే వాళ్ళు మాట్లాడచ్చు. సో ఎవరి ముందు కెమెరా ఉన్నా వాళ్ళు మాట్లాడచ్చు, అది సోషల్ మీడియాలో పాకుతోంది బేసికలీ. సో చాలామంది ఏం మాట్లాడుతున్నారో తెలియకుండా మాట్లాడుతుంటారు. ఈ మొక్క మీరు తినండి, మీ క్యాన్సర్ తగ్గిపోతుంది, మీకు హార్ట్ అటాక్లు రావు,
లేకపోతే ఇక్కడ ఏదో నొక్కండి, మీరు ఇలా 4 సార్లు నొక్కారనుకోండి మీకు షుగర్ బీపీలు తగ్గిపోతాయి. ఇది ఏదో అంటే మాయాజాలంలాగా మాట్లాడతారు. ఈ మాయాజాలం చేసే మాంత్రికులు కొంతమంది మాట్లాడుతుంటారు కదా, ఆ మాంత్రికులు చెప్పే దాంట్లో గ్రీన్ టీ ఎక్కువ ఉంటుంది. ఈ రకమైన టీలు తాగండి, మీకు షుగర్లు బీపీలు అనేది తగ్గిపోతాయి. వాళ్ళందరూ చెప్పిన దానికి ఎగెయిన్స్ట్గా నేను చెప్తున్నాను. ఇది బేసిక్లీ మీరు వెయిట్ లాస్కి ఒక పరమావశదం ఈ టీ తాగడం అనేది చెప్పడం జరిగింది. దీనివల్ల నేను చెప్పినట్టుగా ఈ స్టడీస్లో రోజుకి 5-6 కప్పులు తాగి 6 నెలలు తాగిన తర్వాత కూడా ఎలాంటి వెయిట్ లాస్లో వాళ్ళకి మార్పులు లేవు. కానీ ఎర్లీ మార్నింగ్ బ్లాక్ టీ కానీ లేకపోతే బ్లాక్ కాఫీ కానీ తాగినట్లయితే కాస్త ఆకలి తగ్గుతుంది. బ్లాక్ కాఫీ తోటి అది ఎక్కువ చూశారు, టీతో వాళ్ళకి పెద్ద కనిపించలేదు. సో బ్లాక్ టీ తాగడం వల్ల కాస్త కడుపులు తిప్పినట్టు ఉంటుంది, ఆకలి తగ్గుతుంది. కాబట్టి మీరు తినడం కాస్త పోస్ట్పోన్ చేస్తారు, తగ్గుతారు. దానివల్ల ఏదో మైల్డ్ వెయిట్ లాస్ రావచ్చు. కానీ వెయిట్ లాస్కి పరమావశదం ఈ గ్రీన్ టీ అనుకోవడం మాత్రం అది అపోహ, అమాయకత్వం మాత్రమే. సో నేను చెప్పినట్టుగా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోతే మనకి మంచి చేసేవి ఉన్నాయంటే ఉన్నాయి. కానీ అది ఎక్కువ మనకి తేడా కనిపించట్లని మైక్రోగా కొద్దిగా ముందు తేడా మాత్రం ఉన్నది. హానికరం అయితే కాదు, అది మాత్రం చెప్పాలి మనం. సో టీ తాగటం హానికరం కాదు, కానీ టీని మీరు రుచి కోసం తాగండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లేవర్డ్ టీస్ వస్తున్నాయి, లంసా, లాసా టీ అని. ఆ టీలో ఫ్లేవర్డ్ ఉంటుంది, టేస్ట్కి అది బాగుంటుంది. లేదా సింగిల్ ఫ్రూట్ బేస్డ్ టీస్ వచ్చాయి, టీ ప్యాకెట్లోనే ఫ్రూట్ ఫ్లేవర్ ఉంటుంది, బెర్రీ అని, నిమ్మకాయ అని, రకరకాల రుచి కోసం తాగండి. సో టీ తాగొద్దు నేను అట్లా, టీ తాగటం వల్ల కాస్త బెనిఫిట్ ఉండొచ్చు, బట్ మీరు ఎంజాయ్ చేయడానికి తాగండి. రకరకాల ఫ్లేవర్స్ ఉన్నది. లంసా టీ చెప్పినట్టుగా లంసా అనేది అంతకుముందు వచ్చేది, ఇప్పుడు లాసా అంటున్నారు. హైదరాబాద్లో దొరుకుతుంది మీకు, అది చాలా చోట్ల కూడా దొరుకుతుంది. లేకపోతే లెమన్ టీ తాగండి. ఇట్లాంటివి మీరు రుచి కోసం తాగండి. టీ తాగటం వల్ల మీకు ఏదో ఆరోగ్యకరమైనటువంటి బెనిఫిట్ ఉందంటే మాత్రం అది అమాయకత్వం మాత్రమే. సో టీ ఎంజాయ్ చేయండి, దానివల్ల హెల్త్ బెనిఫిట్ ఉంటుందని కూడా మాత్రం అమాయకత్వమే. ఏదైనా కాస్త బెనిఫిట్ ఉందా అంటే అదేంటంటే ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చెయ్యకుండా మీరు ఖాళీ కడుపున టీ తాగి, కాఫీ తాగి, బ్లాక్ కాఫీ అయితే ఎస్పెషల్లీ ఈ బ్లాక్ కాఫీ కానివ్వండి, ఈ టీ కానీ తాగినట్లయితే పొద్దున్న మీరు టిఫిన్ తినకుండా మధ్యాహ్నం దాకా మీరు టీ కాఫీలతో మెయింటైన్ చేయగలిగితే అప్పుడు మీరు తిండి అవాయిడ్ చేయడం వల్ల మీకు వెయిట్ లాస్ తగ్గుతారు, టీ వల్ల కాదు. సో మీరు కంటిన్యూస్గా టీలు తాగుతాం అనుకోండి, ఆకలి మీకు తగ్గుతుంది కదా. ఆకలి లేకుండా మీరు ఉండగలిగితే మధ్యాహ్నం దాకా బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేయడం వల్ల మీరు బరువు తగ్గుతారు తప్ప గ్రీన్ టీ చెప్పినట్టుగా రుచి కోసం తాగండి, హెల్త్ కోసం తాగితే అది అపోహ మాత్రమే. సో ఇదండి గ్రీన్ టీ గురించి విశేషాలు మీతో తెలియజేశాను. సో మీకు ఇంకా డౌట్లు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూమ్లో తెలియజేయండి. మా ఛానల్ చూడండి. మంచి ఇన్ఫర్మేషన్, మీరు సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడానికి మీ వంతు సాయం మీరు చేయండి. నమస్కారం అండి.